నాకు ముక్కుసూటిగా మాడే అలవాటు. ఎవరేమనుకున్నావు నేనేమనుకోను, ఎందుకంటే నేను చెప్పదలుచుకుంది జనానికి చెప్పాలని చెప్పాను. ప్రభుత్వం కూడా ఇలాంటి సంస్థలకు తగిన సహకారం అందించాల్సిన కర్తవ్యం కూడా ప్రభుత్వం ఉంటుంది. ప్రభుత్వం అంటే ఎవరు? ప్రజలందరూ కలిసి ఎన్నుకున్నది. ప్రభుత్వం అంటే డబ్బు సొంతం ప్రభుత్వం కాదు. ప్రజలు పన్నులు కడితే ప్రభుత్వం డబ్బులు వస్తాయి. ఆ డబ్బుల్లో కొంత మంచి పనికి, ఇలాంటి పనులకి సమాజంలో ఉన్న కర్తలు చూసుకోవడం కూడా మనకు ఉంటుంది. నేనేమంటారంటే ఊరికే ఇవ్వడం, అది ఇస్తున్నావు ఇది ఇస్తున్నావు ఎదురుంటే ఆడవాళ్ళందరూ బస్సులో తిరగండి. నాకైతే అర్థం కావడం లేదు. ఆడవాళ్ళందరూ బస్సులో తిరగాలని ఆలోచన ఎవరు ఇచ్చారు? ఇంట్లో ఉండబడేదా? తిరగడమేనా? ఫ్రీగా ఇస్తున్నారని ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు పెడతారు నాకైతే తెలవదు. నేను రాజకీయాలు లేదు, రాజకీయ నాయకుడు కాదు. అందుకని కొంత కష్టపడాలా, ప్రతి ఒక్కరు కూడా దాంట్లో భాగస్వామ్యంగా ఉండాలని మన ఉద్దేశం. ప్రభుత్వం రోడ్లు, ప్రభుత్వం బస్సులు, ప్రభుత్వం హాస్పిటళ్లు, ప్రభుత్వం స్కూల్లో టీచర్లు, ఆ తర్వాత ఇలాంటి మంచి కార్యక్రమాలకి సహాయం చేయడం. ఇప్పుడు పెద్దలు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఎవరు చూసేవాళ్ళు అయినప్పుడు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పని కూడా ఉంది. ఆ ప్రభుత్వాలు అలాంటి వాటికి ముందుకు వస్తే చాలా బాగుంటుందని చెప్పి నేను భావిస్తున్నాను.